అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని వేంపాడు టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ వాహనంలో అక్రమంగా గోమాంసం తరలిస్తున్న కంటైనర్ను ఇన్స్పెక్టర్ కుమారస్వామి పట్టుకున్నారు. ఆ కంటైనర్లో 23,000 కేజీల గోమాంసం ఉన్నట్లు గుర్తించారు. అక్రమంగా తరలిస్తున్న కంటైనర్ సీజ్ చేసి డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు. వెస్ట్ బెంగాల్ రాణిగంజ్ నుండి హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ కుమారస్వామి వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ఇన్ లో ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. యమున, అనకాపల్లి జిల్లా నక్కపల్లి టోల్ ప్లాజా వద్ద అయితే కూడా 23,000 కేజీల ఆవు మాంసాన్ని అయితే అక్కడ స్థానిక సిఐ కుమారస్వామి పట్టుకున్నట్టుగా కూడా మనకి పూర్తిగా కూడా సమాచారం అయితే ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఇది వెస్ట్ బెంగాల్ దగ్గర రాణిగంజ్ నుంచి హైదరాబాద్ కి అయితే ఈ మాంసాన్ని తరలిస్తా ఉన్నారు. పూర్తిగా కూడా ప్యాకేజెస్ చేసి పెద్ద కంటైనర్ లో లోడ్ చేసి తరలిస్తున్నారు. దీన్ని కూడా విజువల్స్ కూడా చూస్తుంటే అంటే గగురు పడిచే విధంగా కూడా ఏదైతే హిందూ పరిరక్షణ, గో పరిరక్షణ, గోవుని హత్య చేయరాదు అనుకుంటూ ఉంటామో దానికి తూట్లు పొడుస్తూ కూడా నేషనల్ హైవే మీదుగా వెస్ట్ బెంగాల్ నుంచి హైదరాబాద్ తరలిస్తా ఉన్నారు. అయితే దొరికింది ఒక్క కంటైనర్, ఇలా దొరకకుండా కూడా గోవుల్ని తరలిస్తున్నారు, గో మాంసాన్ని తరలిస్తా ఉన్నారు. ఈ గోవుల్ని తరలించేది కూడా గుంటూరు దగ్గర చిలకలూరుపేటలో ప్రధానంగా ఈ మాఫియా జరుగుతూ ఉంటుందని కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడి నుంచే అటు చెన్నైకి కానీ, ఇటు హైదరాబాద్ కానీ, ఇటు కర్ణాటక కానీ ప్రధాన కేంద్రంగా ఉండేది మాత్రం ఇక్కడ చిలకలూరుపేట ప్రాంతం అని కూడా చెప్తూ ఉంటారు. గోవుల్ని ఈ రోజు గో మాంసం దొరకడం కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రధానంగా దీనిపైన ఇటువంటి జరగకుండా కూడా హిందూ సంస్థలు, ధార్మిక సంస్థలు కూడా పూర్తిగా కూడా వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏమన్నా థ్యాంక్ యూ శ్రీనివాస్.